హాయ్ గాయస్, వెల్కమ్ టు డే 15 ఆఫ్ 69 డేస్ డైలీ వ్లాగ్ ఛాలెంజ్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఎక్కడికో అక్కడికి వెళ్తాం, అదే కదా పని. అగైన్ మనం రామచంద్రపురం వెళ్ళబోతున్నాం. రామచంద్రపురం ఎందుకు ఏంటి అనేది నాకు తెలియదు, అక్కడికి వెళ్ళాక చూద్దాం. నా జుట్టు వల్ల నాకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే డైరెక్ట్ సన్లైట్ నుంచి కాపాడుతుంది అనమాట నా కంటిని. స్టార్ట్ చేసే ముందు అనుకుంటాను ఈరోజు వ్లాగ్ చితక్కొట్టేయాలి, ఎరగొట్టేయాలి అని. చుట్టుపక్కల జనాలు అలాగే చూస్తూ ఉంటాను, నేను ఫోన్ వేసుకొని తిరిగి మాట్లాడుతుంటాను. నాకేమో ఆక్వర్డ్గా అనిపిస్తుంది. ఆక్వర్డ్గా అనిపిస్తే ఏం చేయాలి? కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. అది బస్ స్టాండ్కి వచ్చాము ఇప్పుడే. టైం 3:30 అయింది. ఇప్పుడు బస్సులు వస్తాయి, ఎంత టైం పడుతుందో తెలియదు. ఏంది బ్రో ఈరోజు బస్సులు సెలవా ఏంది? ఎండేమో దవడ బాగా పగలగొట్టేస్తుంది. బస్సులు రావట్లేదు, ఎండ దవడ పగలగొట్టేస్తుంది. టైం ఎంత? 3:40. ఫోన్పేలు అంటే కోపాలు వచ్చేస్తే ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఫోన్పేలో డబ్బులు కావాలి. రావులపాలెం ఆగాయా ఇప్పుడే? కాదు, నాకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఫోన్పేలో నా దగ్గర పేమెంట్ నాది హ్యాండ్ క్యాష్ లేదు, ఫోన్పే అన్నాను. ఎంత అని చెప్పేసి అడిగాను. చూసుకో స్కానర్లో స్కాన్ చేస్తే తెలుస్తుంది కదా అంటున్నారు. నేనేం చేశాను రా? నా మీద ఎటకారం చూపిస్తే మీకేమొస్తుందిరా? వచ్చిన ప్రతిసారి బిక్సీకి వస్తున్నాను రా. పాప మళ్ళీ ఎలా తిట్టుకుంటున్నారు నాకు తెలియదు, కానీ వచ్చిన ప్రతిసారి అయితే వస్తున్నాను ఇక్కడికి. హెడ్సెట్ ఉందా అని నేను అడిగింది మాత్రం వాళ్ళ దగ్గర ఉండట్లేదు అని ఆ విషయం నాకు తెలిసే వెళ్తున్నాను లోపలికి. అక్కడ ఏమున్నదో చదువుదామే. పురపాలక సంఘ కార్యాలయం రామచంద్రపురం. ఈ బ్లాగులు తీస్తూ తెలుగు నేర్చేసుకోవాలరా ఎలాగోలాగా. అలా చదువుతూ తెలుగు చదవటం నేర్చేసుకోవాలరా. తెలుగు ఎలాగోలాగా స్పష్టంగా, ఫ్లోలెస్గా. సో ఇప్పుడు టైం 5 అయింది. 6 o'clock దాకా మనకు ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంది, చిన్న అపాయింట్మెంట్ ఉంది. ఈరోజు యాజ్ యూజువల్గా నేను మొన్నట్లాగా 8కి వెళ్దాం. ఇప్పుడు 6 దాకా మనం టైం పాస్ చేయాలంటే మనకి ఉన్న ఓన్లీ ఆప్షన్ ప్రతి షాప్లో దూరటమే. మనకి ఏమేమి అవసరం వాటిల్లో అవి కనుక్కొని షాపుల్లోకి వెళ్ళి అవి ఉన్నాయా లేవా అని కనుక్కొని ఎంక్వైరీ చేయడమే ప్రస్తుతానికి మనం టైంపాస్ చేయగలిగేది. సో హెడ్సెట్ కోసమా వెళ్ళాను బిక్సీకి. ఇప్పటికి నాకు తెలిసి చాలాసార్లు వెళ్ళిపోయాను బిక్సీకి. ఆడు ఉన్న స్టాక్నే ఉంచుకొని ఇది సూపర్ మోడల్ సార్, అది సార్ ఇది సార్ అన్నాడు. నేను చెప్పిన మోడల్ అయితే తెప్పించట్లేదు. సో ఇంకా చుట్టుపక్కలకి వెళ్ళేది లేదు. హెడ్సెట్ కోసమో మనం తిరిగేసాము. ఇంకేమున్నాయిరా, ఇంకేం లోకల్ షాపుల్లోనే ఎక్కువసేపు ఉండలేము, తిరిగినా బాగోదు. సో మనకి ఇప్పుడు ఉన్న ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ రామచంద్రపురంలో ట్రెండ్స్ ఉంది. టైం పాస్ చేయడానికి ఇంతకంటే నాకు ఇంకా వేరే ఆప్షన్లు ఏం కనిపించట్లేదు. చాలా కష్టపడి టైం వేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు టైం ఎంత తెలుసా? 5:50. ఇంకా 10 minutes ఉంది 6 అవ్వడానికి. దగ్గరగా ట్రెండ్స్లో ఎంతసేపు టైం వేస్ట్ చేసాము. ఒకవేళ వెళ్తే గీతే అలాంటి షాపులకి వెళ్ళాలి, ట్రెండ్స్ అలాంటి షాపులకి వెళ్ళాలి. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు చిన్న షాపులు అనుకో,
కస్టమర్ వచ్చాడని ఆత్రంగా వచ్చి ఎదురు చూస్తాడు. వెళ్ళిపోయామనుకో అదేదో తెలియని బాధ ఉంటుంది. అదే ట్రెండ్స్ అనుకో వాడి పర్సనల్ షాప్ కాదు అది. సో కస్టమర్ వస్తాడు, విజిట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు అని అనుకుంటారు అంతే. అది అందుకనమాట. అందుకే ట్రెండ్స్ చూస్ చేసుకున్నాం. టైం పాస్ చేసినా తెలివిగా చేయాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు, ఏమన్నా ఉపయోగపడే చెప్పరా నాకు అంటే, ఉపయోగపడేవి ఏంటంటే బండి మీద వచ్చినప్పుడు ఈసారి బండి మీద వచ్చినప్పుడు చూపిస్తాను. అంటే బండి మీద వచ్చినప్పుడు ఏం చూపిస్తానంటే ఆటోస్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, అది చూపిస్తాను. ఆటోస్ ఫ్యాక్టరీ అని ఇంకా వెళ్ళే దారిలో చాలా ఉంటాయన్నమాట, అవన్నీ చూపిస్తాను. ఎందుకంటే ప్రస్తుతానికి నాకు ఏం తెలియదు కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమన్నా తెలుసుకొని వచ్చి చూపిస్తాను అన్నమాట. కాదు, ఇంతలా తిరుగుతున్నావు కదా, నీ అకౌంట్లో ఎంత ఉందో, హెడ్సెట్ గిట్ సెట్ అని చెప్పేసి తిరుగుతున్నావు కదా, అసలు నీ అకౌంట్లో ఎంత ఉందో చూపించి అన్నావు అనుకో, ఎంత ఉన్నాయో చూపించినా అది మ్యాటర్. అంత ఉన్నాయి మన దగ్గర. సరే 4ంటికి వచ్చాను రా, 6 అయింది, 6 కాస్త 7 అవుద్దా అంటున్నారు. ఇప్పుడు వెయిట్ చేసేవాడు ఎవరికన్నా లోపేరా, ఇంకా వెయిట్ చేపిస్తున్నారు. ఇప్పుడు అపాయింట్మెంట్ నాకు ఇప్పుడు 6ంటికి అన్నారు, 6ంటి దాకా టైం పాస్ చేశాను. ఇప్పుడు 7ంటికి అంటున్నారు, 7ంటి దాకా టైం పాస్ చేయాలి. అసలు ఏమనుకుంటున్నారు రా రే? నాకెందుకో తేడా కొడుతుంది సీనా. బస్సు దొరకదు అనిపిస్తుంది. ఒకవేళ బస్సు దొరకపోతే నా పరిస్థితి ఏంటంటావు? మధ్యాహ్నం కూడా అలాగే హ్యాండ్ ఇచ్చింది, ఇంకా ఆటో ఎక్కి వెళ్ళాలి నేను. అయినా హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్, మీరు శరత్ గాడు అప్పటికప్పుడు షాప్కి వెళ్ళిపోయి ఎలా కొనేసుకుంటాడు అనుకుంటున్నాడు? శరత్ గాడు ఏమన్నా కొనాలంటే నెల రోజుల ముందు నిర్ణయించుకోవాలి, 10 రోజుల ముందు ప్లాన్ వేసుకోవాలి. కొనే పావుగంట ముందు ప్రిపేర్ అయితే కానీ వాడు కొండు. ఐ నో ఐ నో హిమ్. అలాంటిది అప్పటికప్పుడు షాప్కి వెళ్ళిపోయి హెడ్సెట్లు ఇవన్నీ ఎలా కొనేస్తారు అనుకుంటున్నారు? ఆడేదో టైంపాస్కి తిరుగుతున్నాడు, మీరెందుకు చూస్తున్నారు? సక్సెస్ఫుల్గా టైం 7 అయింది. అసలు యాక్చువల్గా ఇంత టైం దాకా నువ్వు దేని గురించి వెయిట్ చేస్తున్నావు? ఎందుకు వెయిట్ చేస్తున్నావు? అసలు ఎందుకు వచ్చావు? మమ్మల్ని ఎందుకు సావగొడుతున్నావు అని చెప్పేసి అన్ని డౌట్లు మీకు ఉంటే నేను ఆన్సర్ చెప్పను. జస్ట్ చూడాలంతే మీరు. నేను తిరుగుతాను, మీరు చూడాలి అంతే. టైం 8 అయిందిరా అబ్బాయి. ఇప్పుడే వచ్చాం బస్ స్టాండ్కి. వెయిటింగ్ బస్ స్టాండ్ బస్ కోసం. మన ఆటోలో కూడా వెళ్ళిపోవచ్చు. బస్సులో 40 రూపీస్కి ఆలమూరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మెండపేటకు ఒక 30 ఆటోలో వెళ్తే, అక్కడ నుంచి మళ్ళీ బస్సు దొరక్క ఆటోలో వెళ్తే అక్కడ నుంచి ఒక 30, మొత్తం 60 అవుతుంది. అదే బస్సులో వెళ్తే 40తో అయిపోద్ది. చూసావుగా నా అకౌంట్లో ఎంత ఉందో? అది మ్యాటర్. ఎట్టకేళ్ళకు 20 నిమిషాల తర్వాత ఒక బస్సు వచ్చింది. టైం 9:20. ఇప్పుడే ఇంటికి రావడం జరిగినది, ఇంకా వెళ్ళడం జరుగుతున్నది. అది